హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం ఆనియన్ రైతాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో పెరుగు చట్నీ అని, ఇంకా పెరుగు పచ్చడి అని కూడా అంటూ ఉంటారు. ఈ రైతా మనం ఎక్కువగా బిర్యానీ, పులావ్, నాన్ వెజ్ వంటలతో ఎక్కువగా తింటూ ఉంటాం. మనం ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా కూడా అక్కడ ఈ రైతా లేకుండా బిర్యానీ లేదంటే పులావ్ వడ్డించడమే జరగదు. ఈ రైతా అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి మన బాడీని కూల్ చేయడంలో ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ముందుగా మేగడ తీసేసిన చల్లటి పెరుగు 1 కప్పు వరకు తీసుకుని ఒక కుండలోకి పోసుకోవాలి. కొలతల్లో చెప్పాలంటే 1/4 లీటర్ వరకు పెరుగుంటుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రైతా కోసం పుల్లటి పెరుగు కన్నా కూడా కమ్మటి పెరుగు అయితేనే చాలా బాగుంటుంది. తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. నేను ఇక్కడ 1/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను. మీరు చేసుకునే రైతా యొక్క చిక్కదనాన్ని బట్టి మీరు నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు కవ్వంతో గాని విస్కర్ తో గాని ఈ పెరుగుని 1 నిమిషం పాటు బాగా చిలకాలి. ఈ పెరుగుని ఎంత వీలైతే అంత మెత్తగా, గడ్డలు లేకుండా క్రీమీగా వచ్చేంత వరకు కవ్వంతోటి బాగా చిలకాలి. బాగా చిలికిన తర్వాత చూడండి, రైతా కోసం చేసుకునే మజ్జిగ మరీ పల్చగా కాకుండా ఇలా కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మజ్జిగని కాసేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటాని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత 1 లేదా 2 వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు. మీకు ఇష్టమైతే గనక ఇప్పుడు ఇందులో సగం చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా లైట్ గా పిసుకుతూ బాగా కలుపుకోవాలి. మనం ఇలా చేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ, టమాటాలో ఉండే రసం బయటకు వచ్చి ఇవి కాస్త మెత్తగా అవుతాయి. అలాగే పచ్చిమిర్చిలో ఉండే కారం కూడా బాగా దిగుతుంది. దీనివల్ల మనం తయారు చేసుకున్న రైతా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనం ముందుగా చిలికి పెట్టుకున్న చిక్కటి మజ్జిగలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఈ చిక్కటి మజ్జిగలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక కొద్దిగా వేసుకుని కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్ రైతాని మీకు నచ్చిన వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలోకి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.